మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు అయితే రంజాన్ శుభ సందర్భంగా, అంటే ఇంకా రంజాన్ రాలేదని మీకు అందరికీ తెలుసు. బట్ ఈ రంజాన్ లో కఠోరమైన ఉపవాసాలతో ఇక్కడ ఇఫ్తార్ విందు అయితే జరుపుకుంటున్నారు. సో ఈ ఇఫ్తార్ విందుకైతే ముస్లిం సోదరులు, ఇటు హిందూ సోదరులు మొత్తం అందరూ కలిసి మెలిసి అయితే ఇక్కడ ఇఫ్తార్ విందుకైతే వచ్చేసి ఉన్నారు. సో వాళ్ళ మాటల్లోనే ఈ ఇఫ్తార్ గురించి, ఏంటి ఈ ఇఫ్తార్ విశేషాలు ఏంటి, ఎందుకు ఈ విందు జరుపుకుంటారు, అంటే కుల మతాలకు అతీతంగా అంటే అందరినీ పిలిచి భోజనాలు పెట్టి ఇక్కడ ఏర్పాటు అయితే చేస్తున్నారు. సో ఈ విషయాన్ని మనము వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఇక్కడ తాజ్ హోటల్ అయినటువంటి మన పఠాన్ కార్ గారు అయితే ఈ ఇఫ్తార్ విందుని అయితే ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుని ఏంటి విశేషాలు అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాము. అలాగే ఇక్కడ ముఖ్యమైన పెద్దలు ఉన్నారు మనతో పాటు, వాళ్ళని కూడా ఈ విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ఏటా హిందూ ముస్లిం సోదరులు అందరితో ఐక్యమత్యంగా మత సమరసమే ప్రతీకగా మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి ఏడాది అందరినీ పిలిచి నా మేరకు, నా శక్తి మేరకు అందరినీ భోజనాలు పెట్టడం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం. ఇదే కాదు, వినాయక చవితికి, ఉగాది, ఇది క్రిస్మస్, అన్ని పండుగలకి నాకు రంజాన్ మాదిరిగా ఉంటుంది. ఎందుకంటే అందరితో నాకు ఒక అన్యోన్యమైన అనుబంధము. ఈ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గంలో నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చి ఈ చిన్న విందుకి నేను ఆహ్వానించినందుకు వచ్చి అందరూ చాలా సంతోషంగా పోయినారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ మదనపల్లి నియోజకవర్గంలో హిందూ ముస్లిం సోదరులు ఐక్యంగా ఏ విధంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ రోజు ఈ విందుకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ జీవితంలో ఎప్పుడు ఈ విధంగా ప్రజలంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలందరికీ మరొకసారి రంజాన్, ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మన పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం కూడా మన పఠాన్ కాదర్ ఖాన్ తాజ్ గ్రూప్ అధినేత ఈ పండక్కే కాకుండా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు ఎప్పుడు ఏ కార్యక్రమంలో కూడా తన వంతు సాయంగా ముందుంటున్నాడు. ఈరోజు అందులో భాగంగా దాదాపు 5,000 మందికి ఈరోజు ఇఫ్తార్ ఇవ్వడం చాలా సంతోషదగ్గం. ఎందుకంటే మేము కులాలు వేరైనా కూడా మేము అన్నదమ్ముల మాదిరిగా మేము కలిసి ఉంటాం. కాబట్టి పఠాన్ కాదర్ ఖాన్ ను అందరం పార్టీ తరపున కానీ ప్రజల తరపున అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎప్పుడు ముందుండే వ్యక్తి సేవా కార్యక్రమాలు కాబట్టి మాకు తమ్ముళ్ళు లాంటి వాడు. రాబో రోజుల్లో ఇంకా అభివృద్ధి చెంది తాజ్ హోటల్స్ కంపెనీలు ఇంకా గ్రూప్స్ ఇంకా ఎక్కువ చేసి రాబో రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా అల్లాను కోరుకుంటున్నాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా సార్? నిజంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కులాలకు అతీతంగా లేకుండా మీరు ఈ విందుకైతే వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇఫ్తార్ విందు? I feel very happy. Really, the holy month of Ramzan. Every year we used to take part the iftar as a part of this holy month in Ramzan. Mr. Khanji invited every one of us, and we took part even last year and this year also. We are very much proud of taking part in this iftar. I wish every one of the brothers and sisters of Muslim community a happy Ramzan. All the best. Thank you very much. ఆత్మీయ సోదరుడు పఠాన్ కాదర్ ఖాన్ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు. అనేక సేవా కార్యక్రమాల్లో మదనపల్లిలో ముందుండేటి వ్యక్తి పఠాన్ కాదర్ ఖాన్. నేను వారిని అభినందిస్తున్నాను. అదే రకంగా ఈ రంజాన్ యొక్క సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని అందరూ కూడా వంట పట్టించుకొని మంచి సమాజ నిర్మాణంలో రంజాన్ సందేశాన్ని ముందుకు తీసుకోవాలని నేను అందరినీ కోరుతాను. వాళ్ళందరికీ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. రంజాన్ సందేశాన్ని అందరూ వంట పట్టించుకొని, ఇదే నేను ఇందాక చెప్పాను, చేసుకొని సమాజంలో రంజాన్ ఎందుకు చేసుకున్నాం, ప్రతి ఒక్క ఉత్సవానికి
ప్రతి ఒక్క పండగకు ఒక సందేశం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సందేశాన్ని అందరిలో తీసుకుపోయి మంచి సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. వాస్తవంగా ఈ పవిత్రమైనటువంటి ఈ మాసంలో, రంజాన్ మాసంలో ఎంతో కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలుండి ఎంతో భక్తి శ్రద్ధలతో మత సామరస్యాలకు అన్ని తెలుగు వాళ్ళకు కానీ, ముస్లిం వాళ్ళకు కానీ, క్రిస్టియన్ వాళ్ళ అందరినీ కలుపుకొని ఒక కుటుంబం లాగా ప్రతి సంవత్సరం కూడా మా సోదరుడు, మా అన్నగారు పఠాన్ ఖాదర్ ఖాన్ గారు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అన్నిట్లో. ప్రతి సంవత్సరం కూడా ఏ కార్యక్రమం వచ్చినా కూడా ప్రజలకు, పేద ప్రజలకు కొంచెం అన్నం పెట్టాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు ముగించుకొని రంజాన్ జరుపుకున్నటువంటి నా ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సర్వ మత కులాలకు అతీతంగా ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో అదే విధంగా భక్తి శ్రద్ధలతో ఏదైతే నా ముస్లిం మైనారిటీ సోదరులు ఈ రంజాన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారో, అదే విధంగా నా మిత్రుడు ఖాన్ గారు మదనపల్లి నియోజకవర్గంలో ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినందుకు మన బీజేపీ చెల్లపల్లి నరసింహారెడ్డి అన్న గారు కావచ్చు, మన సేతు సార్ కావచ్చు, భవానీ సార్ కావచ్చు, అదే విధంగా నా మిత్రులు సుధాకర్ కావచ్చు, అదే విధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన మన ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా అన్న గారు అందరూ కూడా ఈ ఇఫ్తార్ విందుకు రాబోతున్నారు. అతి దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు, అదే విధంగా కులాలకు అతీతంగా అన్ని కులాల వారిని నా మిత్రులు ఖాన్ గారు ఈ ఇఫ్తార్ విందుకు ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి ఆ తేనెటి విందును అందిస్తూ, అదే విధంగా కుల మతాలకు అతీతంగా ఈ సందేశాన్ని ఇస్తున్న శుభ సందర్భంలో వారికి ఇవే నా రంజాన్ శుభాకాంక్ష. ఇఫ్తార్ రోజా అనేది మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 6:30కి క్లోజ్ అవుతుంది. మేము ముస్లిమ్స్ అందరూ ముఖద్దస్ అనేసి చెప్తాము. మెయిన్ ఏమంటే సంవత్సరంలో ఒక నెల ఉంటే సైంటిఫిక్ గానీ, మనకు హెల్త్ గానీ, పైవాడు గానీ మంచి బెస్ట్ గా అనిపిస్తుంది. బాగా మేము మక్కకి పోయినట్టు ఒక ఫీలింగ్ కూడా ఉంటది. నెల అంతా ఉండి తరాబీ అంతా చదివితే. దీని గురించి నేను ఇది చెప్పాలనుకున్నాను. అందరూ కలిసే చేస్తాము, కలిసి ఇఫ్తార్ చేస్తాము. కలిసి ఇఫ్తార్ చేస్తేనే అది ఇఫ్తార్ చేసినట్టు ఉంటది. దానికి కూడా ఒక మంచి సబ్జెక్ట్ చేసినట్టు ఉంటుంది, వర్క్ చేసినట్టు ఉంటుంది. ముస్లిం సోదరులకి బెస్ట్ ఇప్పుడు వచ్చేది ఏమంటే రంజాన్ పండుగ. రంజాన్ కి ఈద్ ముబారక్ చెప్పాలనుకుంటున్నాను. అందరికి నా తరఫున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. పండుగ ఏమి మామూలుగా గుడ్డలు గిడ్డలు తెచ్చి సంతోషంగా చేస్తాము. పుణ్యం కోసం అంతే. 10 మందికి భోజనాలు పుణ్యం కోసం. ఓకే, ఠీక్.